హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అలాగే ఈరోజు హర్ని తులసమ్మ దగ్గర మార్నింగ్ టైమ్స్ ఎలా పూజ చేసుకుంటుంది అన్నది కూడా ఈరోజు వీడియోలో అయితే మీరు చూస్తారు. సో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. అలాగే ఇంక ఈరోజు అయితే ఇంక సింపుల్గా అయితే ఇలాగే పెట్టేసుకున్నాం అనమాట. రూమ్ కోసం అయితే తిరుగుతున్నాం అన్నాం కదా, అయితే ఇంకా తిరుగుతున్నాం అనమాట. ఇంకా అయితే ఏది కన్ఫర్మ్ చేసుకోలేదు. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో అయితే. ఉందన్నమాట. ఇంక ముగ్గు అది పెట్టేసి పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకున్నాను. ఇంకా హర్ని లోపల నేను ఇది చేసే లోపల హర్ని స్నానం చేసి వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎప్పుడు చూసేదే, కాకపోతే ఎలా పెట్టుకుంటుంది ఏంటన్నది చూపించలేదు కదా, అందుకే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. లోపల బయట ఎవరు ఎలా పెట్టుకుంటారో అలాగే లోపల ఎలా పెట్టుకుంటారో అన్నది నెక్స్ట్ అలా తీస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఇంకైతే ఇదిగోండి, ఇక్కడైతే పసుపు నీటితో ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటుంది డైలీ కూడా. అంటే నేను ఫస్ట్ అలా చేసేదాన్ని, దాన్ని బట్టి తను కూడా అలాగే నేర్చుకొని మార్నింగ్ టైమ్స్ పిల్లలు అయినా పెట్టుకుంటున్నారని చెప్పాను కదా, చాలాసార్లే చెప్పాను కదా. ఇంకా అయితే తను ఈ ముగ్గు అయితే నేర్చుకొని పెడుతుందన్నమాట. చూసారు కదా, ఇంకా ఇది కుబేర ముగ్గు అయితే వేస్తుంది. వేసి ఇంకెలాగైతే పెట్టుకుంటుంది అనమాట. నేను ఈవినింగ్ టైమ్స్ పెట్టుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు మార్నింగ్ టైమ్స్లో ఇలాగ తులసమ్మ దగ్గర హర్ని పెట్టుకుంటుంది, లోపల ఈ సైన్యమూలేమో చరణ్ పెట్టుకుంటారు, మందిరంలో ఆయన పెట్టుకుంటారు అనమాట. ఇలా ఉంటాయి మా పంపకాలు అయితే ఇంట్లోని. ఇంక నేనైతే టిఫిన్స్ అవి రెడీ చేస్తూ ఉంటాను. వీళ్ళు పూజ అది అయ్యేసరికి నేను టిఫిన్ వాళ్ళ కోసం రెడీ చేస్తూ ఉంటాను. వీళ్ళు పూజ అయ్యి వచ్చేసరికి నేను టిఫిన్స్ రెడీ చేసేస్తే వాళ్ళు వచ్చి టిఫిన్ చేసి ఇంక రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తారనమాట. ఇంకా డైలీ రొటీన్ అన్నది ఇంకా అలా అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇంకా ఇలా దీపం పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని దండం పెట్టుకుంటుంది. సింపుల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట మా తులసమ్మ పూజ. ఇంకా రాగి చెంబుతో అయితే వాటర్ పెడతాము. అలాగా ఇంకా నైవేద్యం బెల్లం అనమాట. ఇంక ఇది తులసమ్మ దగ్గర పూజ అయితే ఇలా ఉంటుంది డైలీని. అలాగే ఇంకా ఈరోజు అమ్మమ్మ చేపలు అడిగిందనమాట. అయితే చేపలు తెచ్చిన ప్రతిసారి కూడా పాపం ఈయనకే పని, నాకు రాదు. నేను నేర్చుకోలేదు అసలు చేపల కూర, ఇందుకే నేర్చుకోలేదనమాట. ఇంకో ఈ పని గురించి ఇలా చేయాల్సి వస్తుందని నేను చేపలు అన్నది అసలు నేర్చుకోలేదు. అంత ఎక్కువగా కూడా నేను తినను, కాకపోతే అప్పుడు అదే మంచిది అంటారు కదా, సీ ఫుడ్ మంచిది కదా, అందుకని చెప్పేసి అయితే తింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఎక్కువ చికెను మటన్ అనేది ఎక్కువ తింటాం అనమాట. కానీ అప్పుడప్పుడు పిల్లలకి ఇది కూడా ట్రై చేయాలని చెప్పేసి వండుతున్నాను. అయితే ఈరోజు చేపల కర్రీ అయితే నేనే వండాను. ఆయనకైతే డ్యూటీకి ఆ చేపను చేసేసరికి టైం అయిపోయిందనమాట. ఇంకా ఆయన స్నానం చేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా చేపల కూర అయితే వండేస్తున్నాను అనమాట. ఏదో ఆయన ఉన్నప్పుడు చూసినవి ఉంటాయి కదా, అప్పుడు అదే ఇంకా అలాగే చేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టుగాని ఆయన చేసినంత అయితే నాకు రాలేదు చేపల పులుసు అయితేని. టేస్ట్ వచ్చినప్పటికీ మట్టి పాత్రలో ఉండాం కాబట్టి ఆల్మోస్ట్ టేస్ట్ అనేది వచ్చింది, కానీ ఆయన వండితే ఇంకా బాగుందని అనిపించింది అంతే. సో ముందైతే ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే జీలకర్ర గసగసాలు ఉంటాయి కదా, అవి పేస్ట్ అయితే చేయమన్నారు. అవి చేసి ముందు అవి వేగిన తర్వాత ఉప్పేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయమన్నారు. అయితే ఆయనే చెప్పారనమాట.
వేసిన తర్వాత టమాటా ఉజ్జు అయితే వేసాను. ఇంక ఈ లోపల కాఫీ అయితే కలిపేసాను. అంటే నేను అది వేస్తున్నాను, ఈ కాఫీ తాగేసాక ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారనమాట. స్నానానికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారనమాట, ఇవి వేయి అని అయితే చెప్పారు. అయితే ఇంక నేను వేసి నేను వండుతున్నాను. ఇంక తర్వాత ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడితే ఇంక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడతా ఇంక వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా చేపల పులుసు అది వేసాను. తర్వాత ఉప్పు, కారం, పులుసు, చింతపండు పులుసు వేసి ఇంక చేప ముక్కలు అయితే వేసాను. వేసిన తర్వాత ఇంకా మరిగి ఇంకా ఇదిగోండి ఇలా అయితే అయిందనమాట. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది. మట్టి పాత్రలో చిన్న మంట పెట్టి వండుతాం కదా, దానివల్ల అయితే చాలా టైం అయితే పట్టింది. కానీ బాగుంది మట్టి పాత్రలో వండడం వల్ల. ఇంక నెక్స్ట్ అయితే ఈవినింగ్ భోజనం అది చేసిన తర్వాత అయితే ఈవినింగ్ ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీ నుంచి రూమ్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇది కూడా బాగుంది, కానీ థర్డ్ ఫ్లోర్ అనమాట. కళ్ళు తిరుగుతున్న పైనుంచి కిందకు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. లేదంటే రూమ్ అయితే బాగుంది, మాకు సరిపోతుంది కూడా. మీకు ఫోన్లో చిన్నదిగా కనిపిస్తుంది కానీ పెద్దదే. ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది. కానీ ఆ పైనుంచి అమ్మమ్మకి కూడా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించాం. పైగా నాకు కూడా పైనుంచి కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట కిందకి చూస్తుంటేనే, అందుకే కొంచెం భయపడ్డాము. అలాగే పక్కన మామిడి చెట్టు కూడా ఉంది. మాకు ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ మామిడి చెట్టు అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ టైం ఈ ఇంటి దగ్గరే లేదు, కానీ మేము ఏ ఇంట్లో ఉన్నా ఇప్పటి వరకు మామిడి చెట్టు అయితే ఉండేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు ఎలాగ అనిపించింది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.